ప్రజలారా నేను చెప్పేది ఒక మాట వినండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఓ దిక్కు శాసనసభ సమావేశాలు పక్కన పెట్టేసి బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నాడేంది? బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద కూర్చుండి కేసీఆర్ నల్గొండలో సభలో పెట్టి సభ పెడుతున్న సభను ఉద్దేశించి ఇక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మంత్రులను తీసుకొని మేడిగడ్డ ప్రయాణం కట్టుడేంది? అంటే వీళ్ళు ఇష్టరాజ్యమైనా? ప్రజలకు కావాల్సింది ఏది లేనే లేదు. ఇటు వీళ్ళ ఇష్టరాజ్యము, అటు వాళ్ళ ఇష్టరాజ్యము. ప్రజలకు ఏం చేయాలనేది మాత్రం అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం అసలు బుద్ధి లేకుండా పోయినట్టు చేస్తుంది మొత్తమే. కేసీఆర్ అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు, కేసీఆర్ ఓడిపోయిండు, తను ప్రజల కోసం పోరాడుతుండా, తన ఇష్టం ఏ రకంగానన్నా పోరాడుకొని ఎక్కడ సభలు పెడితే నీకేంది? అధికారంలో ఉన్నోడివి నువ్వు, నీ పని నువ్వు చేసుకుంటావా? తెల్లారితే కేసీఆర్ గుటగుట మటమట. ఇగో ఇదే పని రేవంత్ రెడ్డికి. కేసీఆర్ అంటేనే భయం పుచ్చుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అడుగు ముంగడ పెడదామన్నా భయమే ఉన్నది, వెనక పెడదామన్నా భయమే ఉన్నది. ఇగో ఇట్లాంటి పరిస్థితి. ఏమన్నంటే గడి గోడలు కూలగొడతాం, మొత్తం దొరల పాలన నుండి విముక్తి చేస్తాం. ఇగో ఇలాంటి వాగ్దానాలు చేసిన నువ్వు ఇవాళ ఏం చేయలేని పరిస్థితులు. లాస్ట్కి ఏం చెప్పినావు? ముఖ్యమంత్రి పదవిలు మీకే ఇస్తాం, ప్రభుత్వం మీకే అప్పచెప్తాం, మీరు చూస్తారా? ఈ మాట అసలు రాకూడదు. ఈ మాట వచ్చిందంటే నీ దగ్గర చేతగాని ప్రభుత్వం, చేతగాని పని నీ దగ్గర ఉందని అర్థం. ఈయనకి చేత కాకపోవడం వల్లనే ఈ మాట వచ్చింది, లేకపోతే ఈ మాట వచ్చేది కాదు. ఇక వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపమనండి. ఈ మాట మాట్లాడాల్సినటువంటి పని ఉందా నీకు రేవంత్ రెడ్డి? మన మొత్తము ముఖ్యమంత్రి పదవి నుండి దిగేసేయి, కేసీఆర్కి అప్పచెప్పు, చూసుకుంటాడు. కేసీఆర్కు అప్పచెప్పేసేయి, తనే చూసుకుంటాడు. చేతగానప్పుడు ముఖ్యమంత్రి పదవిలో నువ్వు ఏం చేయలేవులే. అసలు ఈ పదమే నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపమనండి. మరి నువ్వెందుకున్నావు? కేసీఆర్ నిన్ను పీకనీకి పోయినావా? మేడిగడ్డ కంటే నన్నే అంటాడా మేడిగడ్డకు పీకనీకి పోయినావా అని మాట్లాడుతున్నావు. మరి నువ్వు దేనికి ఉన్నావు చెప్పు? నీళ్లును వాళ్ళకే నింపమనండి, పెత్తనం వాళ్ళకే ఇస్తాం, ఈ మాటలేనా నువ్వు మాట్లాడేది? ప్రజలు ఎన్నుకున్నది నిన్ను ఓటేసి ఇందుకేనా? ఏదో రేవంత్ రెడ్డి వచ్చి మా బతుకులు ఏదో మారుస్తారని అదేదో 3 రంగుల జెండా ఎత్తి ఆ పాటను చూస్తే ఒక్కొక్కరికి పులకరించిపోయింది. ఇదేనా పాటదొక్క పెత్తనం? పాట పెత్తనం ఇదేనా? నీళ్లు నింపేదే పెద్ద, తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళే పెద్ద గగనం. దాన్నే మాతోని కాదు వాళ్ళకే ఇస్తాం, వాళ్ళని నింపుమాను అని చెప్పిన తర్వాత ఇక నువ్వు ఇంకేం పని చేస్తావు? మిగతా చిన్న చిన్న పనులను చేసుకుంటూ కూర్చుంటావా? బ్యారేజీ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలు ఎలా? ఇక ప్రాజెక్టులకు నష్టం, రైతుల కష్టంపై చర్చకు సిద్ధం. ఇగో ఇదే పని, చర్చకు సిద్ధం, దేనికైనా చర్చకు సిద్ధం. చర్చ పెట్టుకుందాం రండి. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుండి మాట్లాడుతున్నది ఇగో ఇదే. సభకు రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారు, ముఖ్యమంత్రిపై కేసీఆర్ సభబేనా? ఇక అసెంబ్లీలో దుయ్యబట్టిన సీఎం రేవంత్. సభకు రాకుండా రోడ్ల మీద అక్కడెక్కడ తిరుగుతున్నావు అంటున్నావు. నువ్వు మేడిగడ్డ పరిశీలనకు పోలే? ముఖ్యమంత్రి నువ్వు మేడిగడ్డ పరిశీలనకు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకొని ఇప్పుడే పోవాల్సిన అవసరం వచ్చింది. రాష్ట్రం మన ఇది కాంగ్రెస్ పార్టీ మొన్న మీరు ఎన్నికలకు ముందు నుండి మేడిగడ్డ పర్యటనే అప్పరుండి పోతూనే ఉన్నారు. అది తెగది బలవది, పోవడం చూడడం రావడం. ఇగో ఇదే పని ఇది. ఇక రేవంత్ రెడ్డి తెల్లారితే మేడిగడ్డ. నువ్వు దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నావు అయ్యా, ఆయుధమే. ఇక యువతికి ఉద్యోగ నియామక పత్రం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో పొన్నం ప్రభాకర్, ఇక తుమ్మల నాగేశ్వరరావు, ఇక సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యే మల్రెడ్డి, ఇక రంగారెడ్డి, జూపల్లి కృష్ణారావు. మొత్తానికి యువతికి నియామక పత్రం అందజేస్తారు వీళ్ళందరూ కలిసి. అటు పోయిండ్రు, మళ్ళీ ఇక్కడ పత్రాల అందజేతలో నిమగ్నం అయిపోయినారు. మొత్తం మీద ఏడా పోనిస్తలేరు. ఆన్నో ఈన్నో మొత్తం మీద అటెండెన్స్ అయితేనే ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో దేనికో ఒకదానికి రేవంత్ రెడ్డి అటెండ్ అవుతాడు. ఈ చిరుడిగో ఇలా చూడు ఒకటి మళ్ళీ వస్తుంది. ఇక్కడ నవ్వు మస్తుగా ఉంది కదా, ఈ నవ్వు ఏమున్నా ముఖం మీదకి అట్లా బాధకు వస్తుంది. ఇగో లోపల మాత్రం మొత్తం బాధనే.
ఏదో జనాలను నమ్మించడానికి మాత్రమే ఈ నవ్వు. నీ అమ్మ నాకు మేడిగడ్డతో పెద్ద నెత్తి నొప్పి ఉన్నది, రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ నాకు మొత్తం పీకల మీద ఉన్నాయి, నేను నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో నేనున్నా, మీరేమో జనాలంతా నా మీద పడతాండ్రు, అటు కేసీఆర్ ఏమో రోడ్డు ఎక్కుతాడు, ఈ కేసీఆర్ రోడ్డు ఎక్కిందంటే నా హామీలు కల్లా. ఇది పరిస్థితి. మేడిగడ్డ విషయంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు చేసినట్లు, దానికి మేము బాధ్యత వహించాలన్నట్లు ప్రధాన ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. పదే పదే భాష గురించి మమ్మల్ని గౌరవించటం లేదని ఇక సభలో అంటున్నారు. నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించిన భాష గురించి ఇక చర్చిద్దామా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ కృష్ణ జలాలతో పాటు వివిధ ప్రాజెక్టులను చూసి వచ్చి వాస్తవాల ప్రతిపదికన ఇక చర్చిద్దామని అన్ని పార్టీల శాసనసభ్యులను ఆహ్వానించాం. ఇక రైతులపై తెలంగాణ సమాజంపై గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం రావాలి కదా. ఇక అందరం కలిసి అక్కడికి వెళ్ళి ప్రాజెక్టుకు ఇక జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉండేది. వీళ్ళందరూ అంటే మేము కూడా పోయినాం, మాతో పాటు మిగతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా వస్తే అక్కడ ఏం జరిగిందో సమస్యకు పరిష్కారం చేసి ప్రజలకు న్యాయమైనటువంటి పరిపాలన అందించే వాళ్ళం కదా, మీరెందుకు రాలేదని అడుగుతుంది. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నువ్వే కదా ముఖ్యమంత్రివి, నువ్వు పోతే సరిపోతుందిలే. నువ్వు పోయి అక్కడ అందరినీ తెచ్చుకుపోయినావుగా, కాంగ్రెస్ వాళ్ళను, ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను తీసుకొని పోయినావు కదా, నువ్వు చూసి వచ్చినావుగా. నువ్వు దాన్ని పునరుద్ధరించు, దాన్ని రిపేర్ చేయించి రాష్ట్ర ప్రజలకు నీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయి. వాళ్ళు రాకపోతే రాకపోని, వాళ్ళతో సంబంధం పెట్టుకోకు. అర్థమైందా? ఇక దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధత. ఇక మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మేడిగడ్డ, మేడిపండు ఇక చందంగా కుంగిపోతే అందులో నీళ్లు నింపాలని ఎలా అడుగుతున్నారు. ఇక నీటిపారుదల మంత్రులుగా పనిచేసిన అనుభవం కేటీఆర్, హరీష్ రావులకు ఉంది. వాళ్ళకే పెత్తనం ఇస్తాం. మేడిగడ్డలో ఎలా నీళ్లు నింపుతారు, అక్కడి నుంచి అన్నారం తర్వాత సుందిళ్లలో నీళ్లు ఎలా ఎత్తిపోస్తారో ఇక పోయమనండి. మొత్తం కుంగిపోయి నీళ్లు నింపేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా దెబ్బతింది. ఇక ఖర్చు చేసినటువంటి 94,000 కోట్లు వృధా అయ్యింది. ప్రజలకు సమాధానం చెప్పలేక శాసనసభకు రాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిపై ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఇక మీరు చర్చకు సిద్ధమైతే మీ నాయకుడిని సభకు పిలవండి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన, గోదావరి జలాలపైన ఇక చర్చిద్దాం. ఇక సభకు రాకుండా ప్రతిపక్ష పార్టీ బాధ్యత నుంచి తప్పించుకున్నట్లు అవుతుంది. ప్రతిపక్ష పార్టీ బాధ్యత నుంచి తప్పించుకున్నట్లు అవుతుందట. ఏది సభకు రాకుండా. మరి తప్పించుకోవడం అంటే ఇలా నువ్వే ఉన్నావు అధికారంలోకి, నీకే నెత్తి మీద తంట. ఇప్పుడు నువ్వు మోయాల్సిన బరువు, నువ్వు మోయాల్సినటువంటి బరువుకు వాళ్ళు ఎందుకు వస్తారు? కేసీఆర్ సభకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నువ్వే మోయాలే బరువు. తెలంగాణ రాష్ట్రం అంతా నీ చేతుల్లోనే ఉంది. 94,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలేదని చెప్తాను. ఈ మాట 10 ఏళ్ళు నేను ఉంటా, బారాస అధికారంలోకి రావడం కల్లా ఇక భయం పుచ్చుకున్నది. 10 ఏళ్ళు ఉంటా అంటుండే. ఇక అరే నువ్వు ఇప్పుడు 5 ఏళ్ళు ఉండవా అనేదే పెద్ద డౌటు. ఇక 10 ఏళ్ళు ఉంటా అని నువ్వే ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడే ప్రజలే చెప్తారులే. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు పంపిణీ. ఇక రాబోయే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తుండు. ఇక ఇక్కడ చూడురిగా బారాస శాసనసభాపక్ష కార్యాలయ సమీపంలో నేలపై బైఠాయించిన ఎమ్మెల్యేలు కేటీఆర్, సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, యాదయ్య, హరీష్ రావు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, సంజయ్, మాణిక్ రావు, చిత్రంలో చింత ప్రభాకర్, ఇక కడియం శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మొత్తం అందరూ కూడా రోడ్డు మీద బైఠాయించారు. బారాస శాసనసభ పక్ష కార్యాలయం సమీపంలో నేలపై కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ రోడ్ల మీద కూర్చుండి ఈ రకంగా
నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి చేసినటువంటి గర్వకారణం, దానివల్లే వాళ్ళు ఇలా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇక ఇక్కడ హరీష్ రావు ఇంకొక మాట కూడా చెప్తుండు, మీ రేవంత్ రెడ్డి నీకు శాత కాకపోతే నాకు ముఖ్యమంత్రి పదవి ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్పు, ఏదైనా నేను చేసి చూపిస్తా అని హరీష్ రావు మొత్తం మీద సవాల్ విసురుతుండు రేవంత్ అన్నకు. ఈ బోసినవ్వుల రేవంత్కు సవాల్ విసురుతుండు హరీష్ రావు. మరి ఇచ్చేయి, చేత కాకపోతే సపరేక పట్టం కట్టేసి హరీష్ రావుకి అప్పచెప్పి ఇంటికి పోయి కూర్చో, నీతో కాదు ఎట్లయినా. ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి, కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపిస్తా, సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. ఇక కాళేశ్వరంపై దుష్ప్రచారం వల్ల ఎలాంటి లాభం లేదని వ్యాఖ్య. కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేయడానికి వీళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు, వీళ్ళ పనే అది. ప్రాజెక్టు పైన, కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేయడమే వీళ్ళ పని. అది చేస్తేనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకి ఏమన్నా ఇంతో అంతో సానుభూతి కలుగుతుంది. దాన్ని పట్టుకునే కదా ఇన్ని రోజులు ఆటాడింది. మళ్ళీ ఇప్పుడు అదే ముంగటేసుకున్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్. మొత్తానికి కాంగ్రెస్ నుండి రాజ్యసభకు ఇద్దరు, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ వీళ్ళిద్దరు వెళ్తుర్రు. ఇక బారాస తరపున వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు వెళ్తున్నాడు. ఇక ఇంకొకటి వెనక్కి తగ్గిన రైతన్న. ఇది ఇక్కడ శంభువద్దే వేల మంది, ఇక జిందులోనూ భారీగా మోహరింపు. రెండో రోజు కొనసాగిన నిరసన, ఢిల్లీకి వెళ్లేందుకు యత్నం. ఇక బాష్ప వాయుగోళాలను ప్రయోగించిన పోలీసులు. దేశ రాజధానిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత. నేడు కేంద్రంలో మొత్తం మీద రైతుల యొక్క చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మొత్తం రైతులంతా ఏకమైతేనే ఇలా చర్చలు కొనసాగుతున్నాయి, లేకపోతే వీళ్ళ గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఇగో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద రైతులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించినటువంటి పోలీసులు. ఈ రైతులందరినీ చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు వాడుతారు. ఇక పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ఢిల్లీ చలో ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇక ఢిల్లీ చేరుకునేందుకు రెండో రోజున బుధవారము వారు ప్రయత్నించారు. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద వేల మంది మోహరించారు. ఇక పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. వారంతా బుధవారం ఉదయం ఇక ఢిల్లీ వైపు సాగేందుకు భారీ గేట్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు బాష్పవాయువులను ప్రయోగించారు. పండించిన పంటకి మంచి మద్దతు ధర కావాలని ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేద్దామనేటువంటి ఆలోచనతో ఏకమయ్యి రైతులంతా ట్రాక్టర్లు తీసుకొని పోతూ ఉంటే ఇక బాష్పవాయువు మొత్తం మీద వాళ్ళ మీద ప్రయోగించి రైతులను ఎక్కడోళ్ళని అక్కడ చెదరు చేసిర్రు. ఇక ఎక్కడోళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇవాళ రైతాంగం మీద, రైతుల సమస్యల మీద చర్చలు పెట్టబోతున్నటువంటి కేంద్రం. మొత్తానికి వాళ్ళ ప్రయత్నం ఫలించిపోయింది. ఇక హైకోర్టుకు ఇద్దరు నూతన న్యాయమూర్తులు. ఒకటి జస్టిస్ సుజయ్ పాల్, ఇక జస్టిస్ మౌసమి భట్టాచార్య ఇద్దరు కూడా న్యాయమూర్తులు హైకోర్టుకు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇట్లున్నది వ్యవహారం. మొత్తం మీద మీకు శాత కాకపోతే నాకు నేను చేసి చూపిస్తా అని చెప్తున్నటువంటి హరీష్ రావు. వాస్తవమే కదా. రేవంత్ రెడ్డి నీకు ప్రభుత్వాన్ని నడిపించే అంత దమ్ము, సత్తా ఈ రెండు లేకపోతే తీసుకెళ్ళి కేసీఆర్ చేతిలో పెట్టు, లేదా హరీష్ రావు చేతిలో పెట్టు, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని పదే మాటల యుద్ధం చేయకు. ఇక అబుదాబిలో హిందూ టెంపుల్ అబుదాబిలో నిర్మించిన నారాయణ స్వామి ఆలయాన్ని బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆలయ ప్రారంభ వేడుకకు అక్కడి ఇండియన్లు భారీగా తరలివచ్చారు. ఇక దుబాయ్, అబుదాబి మార్గంలోని షేక్ జయోద్ హైవే పక్కన సుమారు 700 కోట్లతో 27 ఎకరాల్లో ఈ టెంపుల్ను నిర్మించారు. ఇది గల్ఫ్ దేశాల్లోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఇక రాజ్యసభకు రేణుకా అనిల్.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇక సీనియర్ జూనియర్ కాంబోలో ఎంపిక. ఇవాళ నామినేషన్లు ఇక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు, రాష్ట్రంలోని 3 స్థానాల ఏకగ్రీవం. మొత్తానికి రాష్ట్రంలోని 3 స్థానాలు ఏకగ్రీవం అయిపోతున్నాయి. 2 కాంగ్రెస్ నుండి, 1 బీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభకు పోతుండ్రు. ఇక రేవంత్ రాజీనామా చేయి, రేవంత్ నువ్వు రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రినై రిపేర్ చేయిస్తా. ఏది మేడిగడ్డ నీతో కాకపోతే, ఎందుకంటే నువ్వు ఎలక్షన్ల ముందు నుండి ఎలక్షన్లు అయిపోయి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా 2-3 నెలలు వస్తున్నా కానీ ఆ పోవడం చూడడం రావడమే తప్ప ఇంకో పని లేదు. గీ పని చేసుకుంటుంటేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తున్నా అనుకుంటున్నావు. పోవడం రావడం కాలక్షేపం జరుపుతున్నావు తప్ప ఇంకొకటి లేదు. ఇక మేడిగడ్డపై రాజకీయం చేస్తున్నారు హరీష్ మండిపాటు. బ్యారేజీ కుంగుబాటుపై ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. బ్యారేజీ కుంగిపోయినటువంటి సమస్య పైన దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం అని మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు. ఇక బాధ్యులను శిక్షించాలని అసెంబ్లీలోనే కోరినాం. దేశంలో ఇదివరకు ఏవి కుంగనట్టు మాట్లాడుతున్నారు. పెరిగిన ఊట, ఉబికొస్తున్న బోర్ల పంపులన్నీ కాళేశ్వరం ఫలాలేనని వ్యాఖ్య. ఇక పెరిగిన ఊట, ఊపికొస్తున్న బోర్ల పంపులు ఇవన్నీ కాళేశ్వరం ఫలాలేనని వెల్లడి చేస్తున్నారు. ఇగో ఇట్లా చేత కాకపోతే మొత్తం మీద బంద్ చేసుకో. ఇగో కడియం శ్రీహరి మంచిగా ఉన్నాడా? కడియం పెద్ద మోసగాడు. రాజగోపాల్ రెడ్డి నేను కడియం పెద్ద మోసగాడు. నన్ను జర చూడు అధ్యక్ష. మంత్రి పదవులపై ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి కాంగ్రెస్ను చీల్చే కుట్ర చేస్తుండు. మంత్రి పదవులపై ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి కాంగ్రెస్ను చీల్చే కుట్ర చేస్తుండట. ఎవరు? కడియం. ఇగో ఈ కుట్ర చేస్తుండంటే రాజగోపాల్ రెడ్డికి భయం పుచ్చుకున్నది. ఏదో అయ్యేటట్టు ఉంది, మొత్తం మీద ఏదో జరిగేటట్టు ఉంది అనుకుంటున్నారు. ఇక ఓడిపోయిన కేటీఆర్కు అహంకారం తగ్గలే. మంత్రి పొన్నంను అవమానించేలా మాట్లాడుతున్నారు. ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తామని ప్రకటన. గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా. రాజగోపాల్ మాట్లాడుతుండగానే ఇక బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్. వీళ్ళు ఈ ఇచ్చిన 6 హామీలను ఎక్కడ నెరవేరుస్తారో అన్నటువంటి భయంతోనే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటుండు. మంత్రి పదవులు కాంగ్రెస్ మొత్తం మీద చీలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తుండు. చీలిగొట్టడం ఏంది? అవిశ్వాసం మీ దాంట్లోనే ఏర్పడుతుంది, త్వరలోనే అది జరుగుతుంది. ఇక గ్యారెంటీలకు నిధులేవి? కడియం శ్రీహరి అడిగేదానికి వాస్తవానికి నిజం ఉంది. అసలు ప్రజానీకం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చించుకుంటారు. మీ ఇచ్చిన బడ్జెట్కు ఉన్న హామీలకు పొంతన లేనటువంటి బడ్జెట్ ఉంది. అది దాని మీద చర్చించుకోవడం అనేది పెద్ద తప్పేం కాదు. ఇక బడ్జెట్లో నిధులు సరిపోవు. కడియం రాజగోపాల్ రెడ్డి ఇక చీడ పురుగు. రాజగోపాల్ రెడ్డి పెద్ద చీడ పురుగు లాంటోడు. ఇక కాంగ్రెస్ను నాశనం చేస్తున్నాడు. ఎంత మొత్తుకున్న మంత్రి కాలేడు. ఇక బడ్జెట్పై చర్చ సందర్భంగా విమర్శలు. రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎంత మొత్తుకున్నా నువ్వు మంత్రివి కావనే చెప్తుండు కడియం. నీ ఇష్టం ఉన్నట్టు మొత్తుకుంటున్నావు, కానీ నీకు మంత్రి పదవి ఇచ్చే నాదం లేదు, ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక మేడారంలో మండ మెలిగే. మేడారం మహాజాతరలో తొలి అంకం మొదలైంది. ఇక సమ్మక్క పూజారులు మేడారంలో, సారలమ్మ పూజారులు ఇక కన్నెపల్లిలో బుధవారం మండ మెలిగే పండగ ఘనంగా నిర్వహించారు. ఇక పూజలు బుధవారం ఇండ్లు వాకిళ్ళు అలుక్కొని వనదేవతల గుడులను ఇక శుభ్రం చేశారు. ఇక సమ్మక్క పూజారి సిద్ధపోయినటువంటి మేనేందర్ ఇక ఇంటి నుంచి పసుపు కుంకుమ పూలు గుడికి చేర్చారు. ఇక అమ్మవారి గద్దెలకు చేరుకుని ధ్వజస్తంభం దగ్గర ఇక బూరుగు కట్టెలతో ఏర్పాటు చేసినటువంటి స్తంభాలకు ఇక నులకతాడు మామిడి తోరణాలు కట్టి తాడుకు కోడిపిల్ల సోరకాయ కట్టి ప్రతిబింబించారు. ఇగో ఈ రకంగా మేడారంలో మండ మెలిగి ఇగో ఈ రకంగా చేస్తారు. మొత్తం మీద మేడారానికి సంబంధించి వార్త ఇది.
ఇక బైఠాయించినటువంటి మంత్రులు బైఠాయించినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే, ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నా దారి నాదే అని చెప్తున్నటువంటి బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేటం. బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతలు మొత్తం మీద ఇట్లాంటి వార్నింగ్లు ఇస్తారు. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నా దారి నాదే. ఇక బీజేపీలు ఏననబోండ్రి. మల్కజ్గిరి, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్, వరంగల్ స్థానాల్లో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక. మల్కజ్గిరి, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్, వరంగల్ ఈ స్థానాలు మొత్తం సవాల్గా మారినాయి అభ్యర్థుల ఎంపిక బీజేపీలో. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలో కమలం పార్టీ. ఇక ఉండాలనా పోవాలనా అంటున్న బరిలో ఉన్న సీనియర్లు. ఏది టికెట్ ఇవ్వకపోతే కమలం సీనియర్లు ఉండమంటవా పొమ్మంటవా టికెట్ ఇవ్వకపోతే ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక బీజేఎల్ఫీ నేతగా మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ లీడర్లుగా ఇక పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి. ఇక మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఇక ఏవిఎన్ రెడ్డి. ఇక త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి రాజా సింగ్. మొత్తం మీద ఇది ఇట్లా ఉంది. ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఢిల్లీ బార్డర్లో అదే టెన్షన్ మొదలైపోయింది. రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్. ఇక సోనియాను మొన్నటిదాకా సోనియాని తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేయండి అని రేవంత్, ఇక ఉత్తము, బట్టి వీళ్ళందరూ మాట్లాడిర్రు. తెలంగాణలో పరిస్థితులంతా గందరగోళం అనిపించింది. ఇక పోటీ చేస్తే ఓడిపోయినామనుకో దేశ లెవెల్లో సిగ్గుచేటు, మంచి స్థానం ఎంచుకొని అక్కడ నుండి పోటీ చేయాలని ఇక తెలంగాణ రాష్ట్రానికి గుడ్ బై చెప్పి రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్ వేయబోతుంది. ఇక సివిల్స్ నోటిఫికేషన్ విడుదల. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి ఇక యూపీఎస్సీ 2024కు గాను బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైపోయింది. ఇక పాక్ ప్రధానిగా షెహబాజ్, ఇక పాక్ నూతన ప్రధానిగా PMLN అధినేత ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ ఇక షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఇది ఇట్లా ఉన్నది. ఇక సోనియా రాజ్యసభ నామినేషన్. కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక కణా కష్టం. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం ఇక క్షీణిస్తోందా అంటే అంతర్జాతీయ అధ్యయనాలు అవుననే అంటున్నాయి. ఏది కనక్షణం మొత్తం మీద పురుషుల్లో తగ్గిపోతుందంట. ఇక తెలంగాణ హైకోర్టుకు 2 న్యాయమూర్తులు. రెండో రోజు అదే ఉద్రిక్తత. ఇక 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డిది కథ పెద్దగా ఉన్నది. ఈ కథ ఏందో చూపిస్తా ఇప్పుడు. వెంటనే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నాడు. ఎట్లొస్తాడో ఆయన సంగతి చూస్తా. వెంటనే అధికారంలోకి వస్తానని కేసీఆర్ అంటున్నాడు. ఎట్లా వస్తాడో ఆయన సంగతి నేను చూస్తా అంటే నీకు తెలియకుండానే ఆ ప్రయత్నం జరిగిపోతుంది. ఈ కేసీఆర్ ఇచ్చిన సవాలుగా అసలు నువ్వు ప్రతి సవాలుగా మాట్లాడమే పెద్ద వీక్నెస్ పాయింట్. నీది ఆటోమేటిక్గా వీక్ ఉన్నదని, నీ పదవికి వీక్నెస్ ఇక్కడనే ఏర్పడుతుంది. నీకే భయం పుచ్చుకున్నది. ఎట్లొస్తాడో నేను చూస్తా అనే పదం రావడమే పెద్ద తప్పు. ఇక ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ళు ఇంద్రమ్మ రాజ్యమే. ఇక నిన్ను ఈ 5 ఏళ్ళు పూర్తిగా ఆశీర్వదించడమే పెద్ద గగనం. వాళ్ళు చెప్పిరు 6 నెలల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాం, 3 నెలల్లో అధికారంలోకి వస్తాం, 3 సంవత్సరాలలో అధికారంలోకి వస్తాం అని కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలకు నీకు ఆల్రెడీ దడబుచ్చుకున్నది. ఆ దడబుచ్చుకున్న దానికి అధికారంలోకి ఎట్లా వస్తాడో నేను చూస్తా. నీకు చెప్పే వస్తాడా? నువ్వు ఒక్కడివి కరెక్ట్గా ఉండొచ్చు. మిగతా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలంతా సరిగ్గానే ఉంటారా? నీ మాట మీద నేను నిలబడి వాళ్ళు అట్లనే ఉంటారు అనుకుంటున్నావా? కేసీఆర్ సవాల్ విసురుతున్నా ఈ 10 ఏళ్లలో నా ఒక్క ఎంట్రుకైనా పీకుతావేమో చూడు. ఎంట్రుక పీకుతావేమో చూడు. ఒక ఉద్యమకారుణ్ణి తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు పణంగా పెట్టి తనకంటే సీనియర్ అయినటువంటి నాయకుడిని వెంట్రుక కూడా వీకలేవని మాట్లాడుతుండు.
ఇది రేవంత్ సవాల్. ఇక కంచర గాడిదలను ఇంటికి పంపి రేస్ గుర్రాలను తెచ్చామని ప్రజలు అంటున్నారు. అబ్బా, ఈ రేసు గుర్రాలు ముఖ్యంగా రేవంతే పెద్ద రేసు గుర్రం. ఈ కంచర గాడిదలట వాళ్ళు, ఈయన రేసు గుర్రం అట. ఏడుదాకా ఈ రేసు గుర్రం ఎటు పోతుందంటే ఊకే మేడిగడ్డకే పోతుంది రేసు గుర్రం. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకే పోతుంది రేసు గుర్రం. ఎందుకంటే అది ఒక్క దారి మాత్రమే మంచిగా రాళ్ళు రప్పలు లేకుండా మంచిగా దారి చక్కగా ఉంది. అది ఎటు పోతావా రేసు గుర్రం అంటే మేడిగడ్డకే పోతుంది మా రేసు గుర్రం అన్నట్టున్నది ఇది. ఇక వీల్ చైర్లో నల్లగొండకి వెళ్ళి సెంటిమెంట్ డ్రామాలకు తెరతీశారు. ప్రజల మనస్సుల్లో సెంటిమెంట్ డ్రామాలు ఇస్తే అవి ఫలిస్తాయా రేవంత్ రెడ్డి? ఫలిస్తాయా చెప్పు? నువ్వు దొంగ వేషమేసి సెంటిమెంట్గా అయ్యా అవ్వ బాంచనంటే ఎట్లా ఫలిస్తాయి చెప్పు? నువ్వెయ్యి మళ్ళీ సెంటిమెంట్ డ్రామాలు. కేసీఆర్ వీల్ చైర్లో కూర్చుండి సెంటిమెంట్ డ్రామాలు వేసిండట నల్గొండల. ఇక సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకే కేసీఆర్ నీళ్లదారి పట్టారన్న ముఖ్యమంత్రి. మరి నీళ్లదారి పట్టారంటే నువ్వు తీసుకుపోయి ప్రాజెక్టులను తీసుకుపోయి కేఆర్ఎంబీకి కేంద్రానికి అప్పచెప్పుదామంటే ప్రజలేం మాట్లాడలేరు. ప్రజలతోని కాదు, నిన్ను అడిగే అంత దమ్ము ప్రజల దగ్గర లేదు. అయ్యో రేవంత్ అన్న వచ్చిండు మాకేదో మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే బతుకులు బాగుపడడం కాదు, ఉన్నాయి అమ్మేటట్టు అనిపిస్తుంది. అమ్ముతావేమో అన్న భయం ప్రజల్లో ఏర్పడ్డది. ఇక అడిగేది ఎవరయ్యా? కష్టపడి తీసుకొచ్చిన కేసీఆరే కదా, ఇప్పుడు అడగాలి అట్లా. ఇక ఎల్బీ స్టేడియంలో 13,445 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. ఇక ఇవన్నీ అయిపోయినాయి, తర్వాత నియామక పత్రాలు అందిస్తుండు. ఎల్బీ స్టేడియంలో 13,445 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తుండే. ఇక మేడిగడ్డ అదంతా పర్యటన అయిపోయింది. 10 ఏళ్ళు తానే సీఎంగా ఉంటానని ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెంటనే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నాడని, ఇక కేసీఆర్ ఎట్లా వస్తాడో ఆయన సంగతి ఏందో చూస్తానని అన్నారు. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నా ఒక్క ఎంట్రుకైనా పీకుతావేమో చూడు అటు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంట్రుకైనా బీకుతాడేమో చూడు, ఎంట్రుక కేసీఆర్ను పట్టుకొని అంటుండు. ఏ కేసీఆర్ ఖేల్ ఖతం దుకాణం బంద్. కేసీఆర్ది ఖేల్ ఖతం అత దుకాణం బంద్ అట. ఇక ఇది ఎప్పటి నుండో చెప్పుకొస్తాడు, అది కాదు రేవంత్ రెడ్డిది ఖేల్ ఖతం దుకాణం బంద్. ఇక బంద్ అయ్యిందని అన్నారు. ఇక శాసనసభకు రావడానికి చేతకాని కేసీఆర్ వీల్ చైర్లో నల్గొండ సభకు వెళ్ళి సెంటిమెంట్ డ్రామాలకు తెరల తీస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ మాయాలో పడొద్దని అన్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు జైలు అగ్నిమాపక ఎక్సైజ్ రవాణా శాఖల్లో కానిస్టేబుల్గా ఎంపికైనటువంటి మొత్తం 13,445 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రులు అయినటువంటి మాటల్లోనే కేసీఆర్ 3,565 రోజులు అధికారంలో ఉన్నారు, అప్పుడు మా ప్రభుత్వం ఏమి చేయలేదని విమర్శలు. రేవంత్ రెడ్డికి మొత్తం దడబుచ్చుకుంది. నల్గొండల సభ ఏర్పాటు చేస్తే నల్గొండ సభకు ప్రజలు తండోపతండాలుగా మొత్తం మీద జనాలు అయితే మంచిగానే వచ్చారు. దీన్ని చూసి రేవంత్ రెడ్డికి మళ్ళీ దడబుచ్చుకుంటుంది. మీరు తప్పిదారి పట్టద్దు, కేసీఆర్ మాటల వలల పడ్డరే అనుకో, ఈంత నా బతుక ఆగమైపోతుంది, నన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు. ప్రజలారా మీకు దండం పెడతా, మీ దయ జర ఓపిక పట్టుర్రి, నన్ను ఆగం చేయకుర్రి. నేను ముఖ్యమంత్రి పదవి ఎక్కినాక నన్ను ఆగం చేసిరనుకో నాకు దిక్కులేని స్థితి అయిపోతుంది. ఏమున్నా 5 ఏళ్ళు అయితే పూర్తిగా పరిపాలించే ప్రయత్నం చేపిర్రి ప్రజలారా అని కోరుతుండు. సచ్చిన పామును మళ్ళీ చంపుతారా? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సీఎంను పట్టుకొని ఏం పీకడానికి మేడిగడ్డకు వెళ్ళారని అంటారా? మేడిగడ్డ మేడిపండు మాదిరిగా కుంగిపోతే అక్కడ నీళ్లు నింపే అవకాశం ఉందా? ఇక కేసీఆర్ హరీష్ రావులకే బాధ్యతలు అప్పగిస్తామన్న ముఖ్యమంత్రి మేడిగడ్డలో నీళ్లు నింపి అన్నారం సింధులలో పోసే బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్య. ఇక ఇట్లా నువ్వు అప్పచెప్పి నీకు దమ్ముంటే నువ్వు చేసి చూపెట్టు, గివన్నీ మాటలా శేషటో నువ్వు చేయక